వాక్యాల మీద బేస్ అవనోళ్ళు, స్వస్థతల మీద బేస్ అయ్యేవాళ్ళు, కార్యాల మీద బేస్ అయ్యేవారు, ఏదో ఏదో చేస్తాడు ప్రభు అని నమ్మిన వాళ్ళు కార్యాల కోసం వచ్చారు. కార్యాలు జరగకపోతే అభ్యంతరపడి వెళ్ళిపోతారు. స్తోత్రం. చాలా మంది 7 వారాలు 3 వారాలు మా దగ్గరికి రండి, 7 వారాలు మా దగ్గరికి రండి, మీ పనులు అయిపోతాయి అంటారు. అవ్వకపోతే అన్యుడు ఏమైపోతాడో తెలుసా? యేసు ప్రభు మీద అభ్యంతరపడి వెళ్ళిపోతాడు. స్తోత్రాలు. నా దేవుడు ఎప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్లో కార్యాలు చేసేవాడు. హల్లెలూయా. తేజలత్త గారు, నాకు సామర్థ్యం లేదు కాబట్టి ఈఎంఐ ఆప్షన్ పెట్టుకున్నాను అంటే ఇన్స్టాల్మెంట్. నాకు స్తోమత లేదు కాబట్టి నేను ఏం చేశాను, వారం వారం కడతానని ఒక కుర్చీ తీసుకున్నా. ఎందుకు? నాకు స్తోమత లేదు కాబట్టి. నా దేవుడు నీలా నాలా అసమర్థుడైనా ఇన్స్టాల్మెంట్లో చేయడానికి, ఎప్పుడు దర్శించాలో, ఎప్పుడు ఎవరికి ఏది చెయ్యాలో సమస్తమును చెయ్యగలిగిన వాడు. స్తోత్రాలు. హింసలు వస్తాయి, శ్రమలు వస్తాయి. హింసలు లేకపోతే, శ్రమలు లేకపోతే క్రైస్తవుడే కాదు. నాకొద్దు అని అనుకున్నావంటే నువ్వు దేవుని బిడ్డవే కాదు, వాక్యం నీలో లేదు. స్తోత్రం. కష్టాలు నాకు వద్దన్నావంటే గనక నువ్వు దేవుని బిడ్డవ కాదు, వాక్యం నీలో లేదు. నాకేందుకు ఇన్ని శ్రమలు, నాకేందుకు ఇన్ని బాధలు, నాకేందుకు కష్టాలు అని బాధపడతావు.